యూనిట్ ని సమర్పిస్తున్న వారు తెలంగాణలో అతి తక్కువ ధరలలో మీరు కలలు కన్న ఇంటిని నిర్మిస్తున్న ఏకైక సంస్థ సన్షైన్ ఇన్ఫ్రా 9069069333. నమస్తే, వెల్కమ్ టు V3 న్యూస్. లక్ష్యం సమాజహితం. నేను తులసిరామ్. ముందుగా బులెటిన్ హెడ్లైన్స్. నల్లగొండ జిల్లాలోని నకరేకల్ మండలంలో రోడ్డు ప్రమాదం. ఆగి ఉన్న లారీని ఢీకొట్టిన కంటైనర్, డ్రైవర్ మృతి. సుంకేసుల ప్రాజెక్టుకు కొనసాగుతున్న వరద ప్రవాహం. 19 గేట్లు ఎత్తివేత. కేసీ కాలువకు 2300 క్యూసెక్కుల నీటిని విడుదల. బోధ్లో జిల్లా అధికారులతో కలిసి అడిషనల్ కలెక్టర్ ఆకస్మిక పర్యటన. సీజనల్ వ్యాధులు ప్రబలకుండా పలు సూచనలు. రామగుండంలోని అడ్డగుంటపల్లిలో వృద్ధురాలి హత్య కేసును ఛేదించిన పోలీసులు. ఇక డీటెయిల్స్లోకి వస్తే, నల్లగొండ జిల్లాలోని నకరేకల్ మండలంలో రోడ్డు ప్రమాదం జరిగింది. మండలంలోని తిప్పర్తి వద్ద ఆగి ఉన్న లారీని కంటైనర్ ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో కంటైనర్ డ్రైవర్ అక్కడికక్కడే మృతి చెందాడు. తిప్పర్తి రోడ్డులోని ఫ్లైఓవర్పై బ్రేక్ డౌన్ కావడంతో ఓ లారీ ఆగిపోయింది. అయితే వెనక నుంచి వచ్చిన కంటైనర్ ఆగి ఉన్న లారీని ఢీకొట్టింది. దీంతో కంటైనర్ డ్రైవర్ క్యాబిన్లో ఇరుక్కుపోయి మృతి చెందాడు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని క్రేన్ల సహాయంతో డ్రైవర్ మృతదేహాన్ని క్యాబిన్ నుంచి బయటకు తీశారు. పోస్టుమార్టం నిమిత్తం నకరేకల్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. అంటే తీసుకెళ్ళాలి, లేకపోతే తీసుకెళ్ళాలి సార్. అది తీసుకు సైడ్ పెట్టి కర్నూలు జిల్లా సుంకేసుల ప్రాజెక్టుకు వరద ప్రవాహం కొనసాగుతోంది. దీంతో ప్రాజెక్టులోకి భారీగా వరద నీరు వచ్చి చేరుతోంది. అధికారులు ప్రాజెక్టు 19 గేట్లు ఎత్తి దిగువకు నీటిని విడుదల చేశారు. సుంకేసుల ఇన్ఫ్లో 88,400 క్యూసెక్కులు కాగా అవుట్ఫ్లో 86,100 క్యూసెక్కులుగా కొనసాగుతోంది. సుంకేసుల నుంచి కేసీ కాలువకు 2,300 క్యూసెక్కుల నీటిని విడుదల చేశారు.
ఆదిలాబాద్ జిల్లా బోధ్ పట్టణంలో జిల్లా అధికారులతో కలిసి అడిషనల్ కలెక్టర్ ఆకస్మిక పర్యటన చేశారు. పట్టణంలో రోజురోజుకి పెరిగిపోతున్న డెంగ్యూ కేసులు, టైఫాయిడ్, విష జ్వరాలు నమోదవుతున్న తరుణంలో బోధ్ పట్టణంలోని పలు వార్డుల్లో స్వయంగా పర్యటించి ప్రజల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. డ్రైనేజీ వ్యవస్థ, పారిశుధ్య లోపంపై స్థానిక అధికారులతో పాటు సర్పంచ్ సురేందర్ యాదవ్కు వెంటనే సరిచేయాలని తెలిపారు. అనంతరం బోధ్ ఎంపీడీఓ కార్యాలయంలో మండల అధికారులతో పాటు స్థానిక ప్రజాప్రతినిధులకు, బోధ్ వార్డు సభ్యులకు సీజనల్ వ్యాధులు ప్రబలకుండా ఉండేందుకు ముందస్తు చర్యలకు పలు సూచనలు చేశారు. రోజు నల్లరంగా తిప్పుకుంటారు, బట్టలు ఉట్టుకునే అయిపోతాయి. ఏ రోజు ఆ రోజు ఒకళ్ళు మిగిలిన సాయంత్రం పరవారు. పెద్దపల్లి జిల్లా గోదావరి ఖని అడ్డగుంటపల్లిలో విజయ్ అనే వృద్ధురాలు హత్య జరిగింది. ఈ సంఘటనలో ఇంటికి సమీపంలో ఉన్న భార్యాభర్తలే హత్యకు పాల్పడినట్లు పోలీసులు నిర్ధారించారు. నిందితులను అరెస్ట్ చేసి వారి నుంచి 1,50,000 బంగారు ఆభరణాలు స్వాధీనం చేసుకున్నట్లు డీసీపీ రవీందర్ తెలిపారు. గోదావరి ఖని 1 టౌన్ పోలీస్ స్టేషన్ ఆవరణలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో డీసీపీ వివరాలను వెల్లడించారు. వృద్ధురాలి ఇంటికి సమీపంలో ఉన్న జక్కుల రవి, అతని భార్య లక్ష్మి బంగారం కోసం ఈ దారుణానికి పాల్పడినట్లు తెలిపారు. ఇంటిలో ఒంటరిగా ఉన్న వృద్ధురాలి మెడకు టవల్ బిగించి హతమార్చారని అన్నారు. వెంటనే ఒంటిపై ఉన్న బంగారు నగలు అపహరించుకుపోయినట్లు తెలిపారు. మృతురాలి కుమారుడు ప్రశాంత్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు సంఘటనా స్థలాన్ని డీసీపీ రవీందర్, ఏసీపీ ఉమేందర్ పరిశీలించారు. 1 టౌన్ సీఐలు గంగాధర్ రమేష్ బాబు, రాజ్ కుమార్ గౌడ్లు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేశారు. ఈ సంఘటనపై అక్కడున్న సీసీ కెమెరాల ఆధారంగా నిందితులను చాకచక్యంగా పట్టుకున్నట్టు తెలిపారు. హత్య కేసును ఛేదించడంలో సహకరించిన సీఐలు, పోలీసు సిబ్బందిని డీసీపీ అభినందించారు. మా వాళ్ళ గొడవల మధ్య కూడా పంచేది ఏంటంటే ఆస్తి పంపకాలు, ఇల్లు పంచండి అని ఆస్తి పంపకాలు కూడా గొడవలు అవుతున్నాయి. ఇదే అదనంగా చూసుకొని ఆమె ఒంటరిగా ఉన్న టైంలో ఈ జక్కుల రవి, జక్కుల లక్ష్మి ఇద్దరు కూడా కలిసి ఆ డిసిజన్ చంపడం జరిగింది. మా ఇంటర్వ్యూలో వాళ్ళు చెప్పింది ఏంటంటే ఈ లేడీ ఒంటరిగా ఉన్నప్పుడు ఇద్దరు కలిసి ఇంట్లోకి వెళ్ళి టవల్తో గొంతు గట్టిగా తీసుకోవడం జరిగింది. ఈ లేడీ వచ్చి కాళ్ళు గట్టిగా పట్టుకోవడం జరిగింది. ఆమె చనిపోయిందా లేదా నిర్ధారించుకోవడం జరిగింది. కింద తోసేసి వెళ్ళిపోవడం జరిగింది. తోసేసి గోల్డ్ చైన్ కమ్మలు తీసుకోలేదు. తర్వాత వాళ్ళకి మళ్ళీ డౌట్ వచ్చింది. మళ్ళీ చెక్ చేసుకున్నారు ఆమె చనిపోయిందా లేదని. ఓకే, కన్ఫర్మ్ చనిపోయిందన్నాక వాళ్ళ ఇంటికి వెళ్ళిపోవడం జరిగింది. విచిత్రం ఏంటంటే మేము సీన్ విజిట్ చేసినప్పుడు ఆ లేడీ చెప్తుంది మాకు, ఎవరు రాలే ఇక్కడికి కానీ. ఏదైతే ఈ లక్ష్మి ఉందో ఆమె అందరికన్నా చుట్టుపక్కల విచారించినప్పుడు ఆమె అక్కడ కూర్చొని మాతో గంటసేపు మాట్లాడింది. ఆమెకు ఎవరు లేరు, లోపలికి వెళ్ళిపోయింది, ఏం జరుగుతుందో మాకని మాకు మమ్మల్ని డైవర్ట్ చేసేది కూడా ఆమె సమాధానం చెప్పడం జరిగింది. అయినా సరే మనకున్న టెక్నికల్ సమాచారం మేరకు దాన్ని పట్టుకోవడం జరిగింది. కొమరం భీం ఆసిఫాబాద్ జిల్లా రెబ్బెన్న మండలంలోని పుంజుమేరాగూడలో మొహర్రం ఉత్సవాలకు బి ఫాతిమా షేర్ అలీ దేవస్థానంలో పీర్ల ఉత్సవాలు ప్రారంభమయ్యాయి. మండల ప్రజలు, భక్తులు పెద్ద సంఖ్యలో విచ్చేసి భక్తి శ్రద్ధలతో సవార్లను నిలపడం జరిగింది. ఈ నెల 16న చిన్న సరిగెత్తు, 18న పెద్ద సరిగెత్తు నిర్వహించనున్నట్లు ఉత్సవ కమిటీ నిర్వాహకులు నికోడ శ్రీకర్, శ్రీకాంత్, నిమ్మజీ, పవన్, రాకేష్లు తెలిపారు.
నిజామాబాద్ జిల్లా బాల్కొండ నియోజకవర్గం మోర్తాడ్ మండల జర్నలిస్టుల సంఘం నూతన కార్యవర్గం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ సందర్భంగా నూతన కార్యవర్గ సభ్యులు మాట్లాడుతూ చిన్న పెద్ద అనే పత్రికలు, ఎలక్ట్రానిక్ మీడియా అనే తేడా లేకుండా అన్ని శాఖల అధికారులు, ప్రజాప్రతినిధులు సహకరించాలని నూతన కార్యవర్గ సభ్యులు కోరారు. జిల్లా, డివిజన్ల, మండలాల అన్ని జర్నలిస్టుల సంఘాలకు తాము అన్ని విధాలుగా యూనియన్లకు అతీతంగా సహకరిస్తామన్నారు. యూనియన్ సంఘాన్ని నూతనంగా ఏర్పాటు చేయడం జరిగింది. దీనికి కారణము అందరికీ తెలుసు. అయితే ఇక్కడ ఈ యూనియన్ ఏర్పాటు చేయడానికి కారణం ఒకటే, ఎలక్ట్రానిక్ మీడియా, ప్రింట్ మీడియా అనే భేదం లేకుండా అందరినీ ఒకే తాటిపై నడిపించేందుకు ఈ జర్నలిస్ట్ సంఘాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. మనకు వేరే సంఘాలని కానీ ఇతర సంఘాలనే భేదాలు లేకుండా మనం ఏకతాటిపై ఉండి అందరినీ కలుపుకుంటూ మన సంఘాలను కాకుండా మన రాజకీయ పార్టీలకు అతీతంగా, యూనియన్లకు అతీతంగా ఈ సంఘాన్ని బలోపేతం చేస్తూ ఏకతాటిపై నడిపిస్తూ ముందుకు పోవాలి. ప్రతి ఒక్కరు తప్పు చేయడం సాధ్యం, దాన్ని సరిదిద్దు చేసిన వాళ్ళే గొప్ప. అందుకే దీనికి ముఖ్య సలహాదారులుగా మన సురేష్ గౌడ్ను, సాదిక్ భాయ్ని నియమించడం జరిగింది. వీళ్ళు ముందుకు సహకరిస్తూ అన్ని విధాల సహకరిస్తూ తీసుకెళ్తారని ఆశిస్తున్నాం. నూతన యువకులు ఉన్నారు కాబట్టి అందరూ ఒకే తాటి మీద ఇంకొక యూనియన్ పేరు కానీ కామారెడ్డి జిల్లా రామారెడ్డి మండలం ఉప్పల్వాయి గ్రామంలోని జిల్లా పరిషత్ హైస్కూల్ను జిల్లా కలెక్టర్ డాక్టర్ శరత్ సందర్శించారు. ఉప్పల్వాయి గ్రామానికి జిల్లా కలెక్టర్ హాజరు కావడంతో గ్రామ సర్పంచ్ కొత్తోల గంగాధరం, స్కూల్ ప్రధానోపాధ్యాయులు గోవర్ధన్ రెడ్డి, డిఈఓ రాజు, ఉపాధ్యాయులు గ్రామ కమిటీ ఆధ్వర్యంలో ఘనంగా స్వాగతం పలికారు. అనంతరం కంప్యూటర్ రూమ్, స్కూల్ గ్రౌండ్, సైన్స్ ల్యాబ్, మీటింగ్ హాల్, గ్రంథాలయంను పరిశీలించారు. స్కూల్ ఆవరణలో మొక్కలు నాటారు. ఈ సందర్భంగా డాక్టర్ శరత్ మాట్లాడుతూ ఉప్పల్వాయి హైస్కూల్లో చెట్లు ఉండడంతో మంచి వాతావరణం నుంచి ఆక్సిజన్ వస్తుందని, దాని ద్వారా ప్రజలకు ఎలాంటి రోగాలు రావని తెలిపారు. ఈ కార్యక్రమంలో బాలరాజు, శంకర్, నారాయణ రెడ్డి పాల్గొన్నారు. ఈరోజు పాఠశాలలో విద్యార్థులు ప్రభుత్వ ఆదేశానుసారం రాకుండా మరి పేరెంట్స్ మీరందరూ రావడం, సార్ని అగ్రగామిగా తెలిపి రాష్ట్రపతి చేతుల మీదుగా అవార్డును అందుకొని జిల్లా ప్రజల గుండెల్లో పదిలమైన స్థానాన్ని సంపాదించుకొని సమగ్ర అభివృద్ధినే ప్రధాన ఎజెండాగా ఉద్యమ నేత గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారి ద్వారా అభినందనలు స్వీకరించిన ప్రజల మనీషి మీరు. మీలాంటి కలెక్టర్ మా జిల్లాకు లభించడం మా వరం. నభూతో నా భవిష్యత్ అనే సూక్తికి బడ్జెట్ లో తక్కువ ఉన్న గ్రామం అయినప్పటికీ మా గ్రామంలో మీరు చెప్పే విధంగా మేము పనిచేయడానికి సిద్ధంగా ఉన్నాం అంటే సార్ కూడా ఎంతో సంతోషంగా మీరు పని చెప్పగానే చేసే వ్యక్తులు కావాలా. సర్పంచ్ గారు 3 లక్షల రూపాయలు అడిగారు, నేను 5 లక్షలు ఇస్తాను. 2 లక్షల స్కూల్కి 3 లక్షలు ఆయన. మీరు దేనికి వాడుకుంటారనేది దానికి రాసుకుని వస్తే దాని ప్రకారం శాంక్షన్ ఇస్తాం. అదేవిధంగా నారాయణ రెడ్డి గారు 3 ఆయనకి ఇస్తాం, 2 ఇస్తాం. గౌతమ్ రెడ్డి గారు అంటే మీరందరూ కలిసి అది చేసుకోండి. అదేవిధంగా మీరు రేషన్ కార్డ్స్ చెప్పారు, రేపు డిఎస్ఓ గారిని పిలిపించి నేను మళ్ళీ ఒకసారి దాన్ని స్టడీ చేపిద్దాం. నేను కావాలంటే కమిషనర్ గారితో మాట్లాడి దానికి ఎట్లా సార్ట్అవుట్ చేయాలని ఆలోచన చేస్తాను. లాస్ట్ టైం చెప్పేప్పుడు సంథింగ్ అది వచ్చారు కానీ అలాగా జరిగింది, అది రేషన్ బియ్యం చెప్తాను. చెప్పబెట్టడానికి నేను ముందున్నా సార్, ఎన్ని వైద్యాలైనా సరే తీసుకొచ్చి పెట్టడానికి నేను కూడా మీకు సహకరించి నేను చెప్పిన విధంలో నడుస్తాను సార్. అంతేకాకుండా మా
ఈ స్కూల్ నడుస్తుంది అంటే ప్రైమరీ సెక్షన్. వాస్తవానికి ఇక్కడ ఎస్సీ హాస్టల్ ఉంది సార్. ఎస్సీ హాస్టల్ ఉంది కానీ అక్కడ అవైలబుల్ గా 2 రూమ్లు ఉన్నాయి. ఎస్సీ హాస్టల్లో దాదాపు ఇప్పుడు ఉన్న స్ట్రెంత్ ఏంటంటే 100 ఉంది సార్. అక్కడ మాకు ఇక్కడ జైలు కావడానికి 200 మంది ఇక్కడ మేము హై స్కూల్ బాగుంది, ఎడ్యుకేషన్ బాగుంది, మేము ఇక్కడ పంపిస్తామని. జమ్మికుంటలో మున్నూరు కాపు ముద్దుబిడ్డ కేంద్ర మాజీ మంత్రి మాజీ గవర్నర్ న్యాయవాది కీర్తిశేషులు పుంజాల శివశంకర్ జన్మదిన వేడుకలను మున్నూరు కాపు సంఘం మండలాధ్యక్షుడు గాజ మహేష్ పటేల్, నాయకులు ఆకుల రాజేందర్ పటేల్ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. మహేష్, రాజేందర్లు మాట్లాడుతూ పుంజాల శివశంకర్ సమాజంలోని మున్నూరు కాపులు 106 బీసీ కులాల కోసం శ్రమించి చట్టాలను తయారు చేసిన మహా వ్యక్తి అని అన్నారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మున్నూరు కాపు అభివృద్ధి కోసం ఏమీ చేయలేదన్నారు. ఈ కార్యక్రమంలో రాజేందర్, రఘుపతి, ప్రశాంత్ తదితరులు పాల్గొన్న మన మున్నూరు కాపు ముద్దుబిడ్డ పి శివశంకర్ గారి 91వ జయంతి సందర్భంగా ఇలా జమ్మికుంట మండలానికి సంబంధించిన మన మున్నూరు కాపు నాయకులు జయంతి జరుపుకోవడం జరిగింది. పి శివశంకర్ గారు మాజీ గవర్నర్, మాజీ కేంద్ర మంత్రివర్యులు మరియు ఆయన జీవితం ఒక చిన్న సాధారణమైన కుటుంబంలో పుట్టిన శివశంకర్ గారు చెప్పులు కుట్టుకొని చదువుకుంటూ ఆయన జీవనాన్ని గడుపుకుంటూ సాగినది. ఆయన మన మున్నూరు కాపు అభ్యున్నతి కొరకు, మన మున్నూరు కాపు కులస్తులకు గురించి ఎన్నో పోరాటాలు, ఎన్నో ఉద్యమాలు మనం మున్నూరు కాపు కుల బాంధవుల గురించి చేసినారు. ఆయన చేసిండు. ఈ రోజునున్న మన మున్నూరు కాపు నాయకులు కనీసం ఇవాళ మనం ఒక పదవిలో ఉండి కూడా మన మున్నూరు కాపు కులం గురించి కానీ, మన మున్నూరు కాపు శ్రేయస్సు గురించి కానీ ఎవ్వరూ పట్టించుకుంటలేరు. ఈ రోజున హుజురాబాద్ నియోజకవర్గంలో ఎన్నికలు జరుగుతున్న తరుణంలో ఇవాళ టీఆర్ఎస్ పార్టీ అయిన చంద్రశేఖరరావు గారు ఎన్నో కులాలకు ఎన్నో పథకాలు పెడతాడు, భవనాలు ఇస్తాడు, అన్ని ఇస్తాడు, కార్పొరేషన్లు ఇస్తాడు. కనీసం ఇవాళ మన హుజురాబాద్ నియోజకవర్గంలో 30,000 చిలుకు ఓట్లు ఉన్నా కూడా కనీసం మన మున్నూరు కాపుల పేరు కానీ మన కులస్తులకు ఇది చేస్తాం, మీకు కార్పొరేషన్ ఇస్తాం, మీకు కమిటీ హాల్ ఇస్తాం, మీకు అది ఇస్తామన్న ఒక్క రోజు కూడా మన మున్నూరు కాపులు పట్టించుకున్న రోజు లేదు. ఈ రోజున మన టీఆర్ఎస్ పార్టీలో కొందరు నాయకులు ఉన్నారు, కౌన్సిలర్లు కానీ, ఎంపీటీసీలు కానీ, సర్పంచ్లు కానీ, వాళ్ళు కేవలం చంద్రశేఖరరావు దొరగారి కాలు మొక్కుడు తప్పించి ఈ రోజున మున్నూరు కాపులకు హుజురాబాద్లో కానీ, జమ్మికుంటలో కానీ కనీసం ఒక స్థలం కేటాయించి మన మున్నూరు కాపు కులస్తులకు ఒక కమ్యూనిటీ హాల్ కానీ, మున్నూరు కాపు భవన్ కానీ కట్టించే శక్తి కూడా మన మున్నూరు కాపులకు లేదు. ఆ రోజున శివశంకర్ గారు చెప్పులు కుట్టుకుంటూ కూడా మన మున్నూరు కాపుల గురించి పోరాటం చేసిన వ్యక్తి. ఈ రోజున వీళ్ళు ఇప్పటికైనా ఎలక్షన్ జరగకముందు మన మున్నూరు కాపు అందరం ఐక్యంగా పోరాడి మన హక్కులను సాధించుకోవాలని నేను కోరుకుంటున్నాను. జై మున్నూరు. మాజీ కేంద్రవర్యులు, మాజీ గవర్నర్, హైకోర్టు న్యాయవాది అయినటువంటి శ్రీ పుంజాల శివశంకర్ గారు హైదరాబాద్లోని మామిడిపల్లి దగ్గర జన్మించడం జరిగింది. వారి 91వ జయంతి సందర్భంగా ఈరోజు మన జమ్మికుంట పట్టణంలో కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించుకుంటూ జయోత్సవాలని. వారు కడుపేదలో ఉన్నప్పటికీ కూడా MBA పూర్తి చేసి వాళ్ళ కుటుంబం చదివించే పరిస్థితుల్లో ఉన్నప్పుడు ఇంట్లోకి వెళ్ళి పారిపోయి పంజాబ్లోని బస్టాండ్లో చెప్పులు కొట్టుకొని బతుకుతూ చదువుకున్నటువంటి వ్యక్తి వారు కేంద్ర మంత్రి కావడం మన ముందుకు కాపు చేసుకోవడం. అలాంటి వ్యక్తి సమాజంలో అంటే భారతదేశంలో అనేక బీసీ కులాలు 106 బీసీ కులాలు ఉన్నప్పటికీ కూడా బీసీ కుల ఐక్యత కోసం పోరాడి ముందుకు కాపుల ఐక్యత కోసం సాధించినటువంటి రిజర్వేషన్ ఏదైతుందో వారు సాధించడం దేశం నుంచి గొప్ప వ్యక్తి కనుక వారు జయంతి జరపడం మనకు సంతోషంగా ఉంది. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఏదైతుందో మన హుజురాబాద్ అసెంబ్లీ ఎన్నికలు దృష్టి పెట్టుకుని 30,000 ఓట్లు పైచీలకు ఉన్నప్పటికీ కూడా హుజురాబాద్ జమ్మికుంట మున్సిపాలిటీలలో మన కుల భావాలను కట్టియకపోవడం చాలా విడ్డూరం. మన నాయకులు చాలా మంది టీఆర్ఎస్ పార్టీ ఉన్నప్పుడు కూడా వాళ్ళు మన కులం పట్టించుకోకుండా దొరకు తొత్తుగా వ్యవహరిస్తూ దొరకు భర్త దొరుకుతున్న వ్యక్తులకు గుణపాఠం చెప్పే విధంగా ముందుగా సంఘటితమై ఉద్యమకారులను మనం గెలిపించుకోవాలని కోరుతున్నాం.
రామంతాపూర్ డివిజన్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు మహమ్మద్ రఫీక్ ఆధ్వర్యంలో నిరసన చేపట్టారు. రామంతాపూర్ జాతీయ రహదారి సమీపంలో 4 నెలల నుంచి డ్రైనేజీ పొంగి పొర్లుతోంది. స్థానికులు అధికారులకు ఎన్నిసార్లు మొరపెట్టుకున్నా స్పందించడం లేదన్నారు. ఈ అధికారులు సమస్యని అతి త్వరలో పరిష్కరించాలని, లేని యెడల జీహెచ్ఎంసీ ఆఫీసును ముట్టడించి ఆందోళన చేస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో షేక్ జమీర్, ఫరీద్, అక్బర్, కలీం తదితరులు పాల్గొన్నారు. ఈరోజు రామంతాపూర్ మన శివాజీ బొమ్మ దగ్గర గత 4 నెలల నుంచి మన అండర్ గ్రౌండ్ డ్రైనేజీ వ్యవస్థ పూర్తిగా విఫలమై మురికి నీళ్లు పోతున్నాయి. మురికి నీళ్లు పోవడం జరుగుతుంది. దీనిపై ఇక్కడున్న చిరు వ్యాపారులు అధికార దృష్టికి తీసుకెళ్లి ఎన్నోసార్లు కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. ఈరోజు వాళ్ళు కంప్లైంట్ ఇచ్చినా స్పందించకపోవడం, అది ఏదైతే ఫిర్యాదు ఉందో అది మా కాంగ్రెస్ పార్టీ నాయకుల దగ్గరికి వచ్చి ఫిర్యాదు చేయడం జరిగింది. దానిపై మేము స్పందిస్తూ ఈరోజు రామంతాపూర్ శివాజీ బొమ్మ దగ్గర నిరసన కార్యక్రమం చేయడం జరుగుతుంది. మరి అలాగే మన జిహెచ్ఎంసీ ఏఈ గారికి ఫోన్ ద్వారా మేము ఈ విషయంపై అడగడం జరిగింది. గత 4 నెలల నుంచి మరి ఇక్కడ ఇలాంటి వ్యవస్థ ఉంది. మరి ఇక్కడ మధ్యలో ఒక గుంత కొట్టేసి వదిలేశారు. మరి దానికి రక్షక వచనం కూడా పెట్టలేదు. మరి మొన్ననే చూస్తే మన ఎల్బీనార్లో 2 కార్మికులు చనిపోవడం జరిగింది. మరి ఇక్కడ నుంచి ఎంతోమంది నడుచుకుంటా పాదచారులు పోతారు. మరి అందులో ఎవరైనా బడి చనిపోతే దానికి బాధ్యత ఎవరు వహిస్తారని చెప్పి మేము అడగడం జరిగింది. మరి మొన్న చూస్తే మన కేసీఆర్ సర్కార్ గారు మన బోనాల పండుగ సందర్భంగా 14 కోట్లు వాళ్ళు ఖర్చు పెట్టి అంగవైభవంగా బోనాల పండుగ చేయడం జరిగింది. మరి ముందు చూస్తే నల్లపోచమ్మ టెంపుల్ ఉంది. ఆ టెంపుల్ దగ్గర కూడా ఈ మురికి నీళ్ళు పోవడం జరుగుతుంది. దీనిపై ఏం స్పందిస్తలేరు. స్థానిక కార్పొరేటర్ అయితే బీజేపీ కార్పొరేటర్ ఉన్నారు. వాళ్ళు కూడా ఏమన్నారంటే ఎక్కడైతే ప్రాబ్లమ్స్ ఉందో మేము అక్కడికి వచ్చి కూర్చొని మేము సాల్వ్ చేస్తామని చెప్పడం జరుగుతుంది. మరి ఈ ప్రధాన రహదారి మీద ఇక్కడ నుంచి ఎమ్మెల్యే గారు కానీ కార్పొరేటర్ కానీ మళ్ళా ప్రజల ద్వారా ఎన్నుకున్న అధికారులందరూ ఇక్కడ వెళ్ళడం జరుగుతుంది. వాళ్ళ దృష్టికి ఈ పరిస్థితి కనిపిస్తలేదని నేను ఈ మీడియా పూర్వకంగా తెలియజేస్తున్నాను. మరి ఏంటంటే అలాగే ముందు 5 రూపాయల భోజనం మన తెలంగాణ సర్కారు పెట్టే భోజనం 5 రూపాయల భోజనం. మరి ఆ భోజనం దగ్గర కూడా పాపం చాలా బీద వాళ్ళు परेशान हाल है। मगर हमारे केसीआर साहब की हुकूमत में ये क्या हो रहा हमको समझ में नहीं आ रहा। और हैदराबाद सच हैदराबाद बोलते मगर वादे तो ऐसे हैं, झूठे वादे झूठे सपने पब्लिक को बताते हुए रहते। आज हुजूराबाद में लाखों करोड़ों जो है वहाँ पे लगाने के वास्ते आपका ने केसीआर साहब आपका ने आ रहे। मगर ये जो आप सिटी से जो जीते हुए जो कॉन्सेसियों को किस वजह से नहीं देख रहे। आज जो है उप्पल कॉन्सेसी के जो एमएलए साहब भी इधर जो है दौरा नहीं करे और यहाँ का कॉर्पोरेटर भी जो है आने का नाम नहीं है। तो ये आवाम को जो है तकलीफ हो रही। आवाम जो है कंप्लेंट आ दे रहे तो भी उन लोग भी जो है जेल वाले हमारे तक पहुँच रहे नहीं। तो आज जो है हमारे रफीक भाई तक ये बात लेके हमारे जमीर भाई तक और हमारे कांग्रेस के कार्यकर्ताओं तक ये आवाज़ हमारे तक आए तो हम अंबरपेट कॉन्सेसी के भी जो काम करते हुए हम बाजू आके जो है आज कांग्रेस कार्यकर्ता मिलके जो है आज बात कर रहे हैं। आज जो है केसीआर साहब आप ये चीज़ों पे आपके एमएलए को थोड़ा समझाइए। आपके एमएलए को कॉर्पोरेटरों को जो भी जो वर्क कर रहे खाली फोटोओं का चाय पानी और बिस्किटों के मीटिंगा कर लेने की पार्टी हो गई। आज जो है कांग्रेस पार्टी की तरफ से हम जो है अवाम को अगर तकलीफ होंगी, अगर अवाम को परेशानी होंगी तो अवाम की दीवार है, अवाम की आवाज़ है। अवाम के लिए इन्हीं टाइम कांग्रेस पार्टी पहुंच जाती और हम हमारे पार्टी के सदर रेवंत रेड्डी साहब तक भी ये बात पहुंचा कि हम जो है जहां तक बोले वहां तक जो है जाने के वास्ते तैयार है। और ये
यहाँ पे टीवी स्टूडियो का एक हमारे पोचम्मा टेम्पल इतनी फेमस, यहाँ पे वक्त जो है मंदिर को जो आने वालों को भी जो है मॉर्निंग जो है दुनिया की तकलीफ हो रही, इस पर नज़र रख के जो है जल्द से जल्द जो है ये काम अंजाम दीजिए। अगर नहीं देंगे तो इंशाअल्लाह ताला ये पानी में हम जो है बैठ के प्रोटेस्ट करेंगे। जज़ाकल्लाह खैर, जय कांग्रेस। పెద్దపల్లి జిల్లా రామగుండం పోలీస్ కమిషనర్గా చంద్రశేఖర్ రెడ్డి కొత్తగా బాధ్యతలు తీసుకున్నారు. ఈ మేరకు పోలీస్ కమిషనరేట్లోని ఆయన ఛాంబర్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాట్లాడుతూ సమాజంలో శాంతి భద్రతలను నెలకొల్పేందుకు చర్యలు తీసుకుంటామన్నారు. శాంతి భద్రతలకు విఘాతం కలిగిస్తే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు. మహిళల సమస్యల పరిష్కారానికి ప్రత్యేక దృష్టి పెడతామన్నారు. నిషేధిత గంజాయి, జోదం, గుట్కా వంటి కార్యక్రమాల విషయంలో కఠిన చర్యలు తీసుకుంటామని వెల్లడించారు. సైబర్ నేరాలను అరికట్టేందుకు ప్రజల్లో మరింత అవగాహన కల్పిస్తామన్నారు. రోడ్డు ప్రమాదాలని ఏ విధంగా నివారించాలి, ఎందుకంటే మర్డర్స్ కంటే రోడ్డు ప్రమాదాలలో ఎక్కువ మంది చనిపోతున్నారు. ఒక వ్యక్తి చనిపోయిందంటే కుటుంబం మొత్తం అనాథలు అవుతారు. అందుకే మేము రోడ్డు ప్రమాదాల మీద కూడా దృష్టి పెట్టి వాటికి రోడ్డు ప్రమాదాలకు ఎన్నో కారణాలు ఉంటాయి. కొన్నేమో ఇంజనీరింగ్ డిఫెక్ట్స్ అంటారు, కొందరేమో డ్రైవర్ ఎర్రర్ ఉంటాయి. అట్లా ఇంజనీరింగ్ డిఫెక్ట్స్ ఏమున్నాయి, రోడ్డులో ఏమన్నా రెక్టిఫై చేయాల్సింది ఉంటే తప్పకుండా మేము ఆ సంబంధిత అధికారులు మేము కలిసి అట్లాంటి ఇంజనీరింగ్ డిఫెక్ట్స్ ఏమున్నా సరే మేము రెక్టిఫై సరిదిద్దడం చేయడం జరుగుతుంది, చేస్తాము. ఇంకేమన్నా బోర్డు కాషన్ బోర్డ్స్ కావచ్చు, మీరు అన్నట్టు ఏదన్నా అట్లాంటివి ఉంటే కూడా మేము అది అన్ని డిపార్ట్మెంట్లు కలిసి తప్పకుండా మేము ఈ చర్యలు తీసుకుంటాం. అయితే డ్రైవర్ హ్యూమన్ ఎర్రర్ జరిగేది ఎక్కువగా తాగి నడపడం వల్ల లేకపోతే సెల్ ఫోన్లో మాట్లాడుతూ రోడ్డు ప్రమాదాలని ఏ విధంగా నివారించాలి, ఎందుకంటే మర్డర్స్ కంటే రోడ్డు ప్రమాదాలలో ఎక్కువ మంది చనిపోతున్నారు. ఒక వ్యక్తి చనిపోయిందంటే కుటుంబం మొత్తం అనాథలు అవుతారు. అందుకే మేము రోడ్డు ప్రమాదాల మీద కూడా దృష్టి పెట్టి వాటికి రోడ్డు ప్రమాదాలకు ఎన్నో కారణాలు ఉంటాయి. కొన్నేమో ఇంజనీరింగ్ డిఫెక్ట్స్ అంటారు, కొందరేమో డ్రైవర్ ఎర్రర్ ఉంటాయి. అట్లా ఇంజనీరింగ్ డిఫెక్ట్స్ ఏమున్నాయి, రోడ్డులో ఏమన్నా రెక్టిఫై చేయాల్సింది ఉంటే తప్పకుండా మేము ఆ సంబంధిత అధికారులు మేము కలిసి అట్లాంటి ఇంజనీరింగ్ డిఫెక్ట్స్ ఏమున్నా సరే మేము రెక్టిఫై సరిదిద్దడం చేస్తుంది. హార్ట్ అటాక్, కార్డియాక్ అరెస్ట్, గుండె మార్పిడి ఆపరేషన్ ఇక ఈ ఆపరేషన్లు అక్కర్లేదంటున్నారు హార్ట్ ఎక్స్పర్ట్స్. గుండె జబ్బులకు సంబంధించి అపోలో హాస్పిటల్లో అత్యున్నత వైద్యాన్ని అందుబాటులోకి తీసుకొచ్చామని సీనియర్ కార్డియాలజిస్ట్ డాక్టర్ సాయి సతీష్ చెప్తున్నారు. ఆయన మాట్లాడుతూ హార్ట్ ఫెయిల్యూర్ను నివారించేందుకు మైత్రాల్ వాల్వ్ థెరపీని అందుబాటులోకి తీసుకుని వచ్చినట్లుగా సీనియర్ కార్డియాలజిస్ట్ సాయి సతీష్ తెలిపారు. ఆపరేషన్స్లో వస్తున్న విప్లవాత్మకమైన టెక్నాలజీతో గుండె ఆపరేషన్స్లో రిస్క్ తగ్గిపోయే అవకాశం ఏర్పడింది. మీ అందరి బ్లెస్సింగ్స్ వల్ల ఫోన్ ఇచ్చేసి పని ఇచ్చేసి సైలెంట్ కూడా ఏంటి ఇదే నేను చెప్పిన మైట్రల్ వాల్వ్. అండ్ మీరు చూస్తే ఈ వాల్వ్ వచ్చి 5 weeks ఆ వాల్వ్ ఏమైనా డ్యామేజ్ అయితే మళ్ళీ రివర్స్లో బ్లడ్ వచ్చి నుంచి పైన అవుతుంది. ఇదే మైట్రల్ లీక్, మైట్రల్ రిగర్జిటేషన్ చెప్తారు. అంటే వాల్వ్ చేయకపోయి అవుతుంది. ఇప్పుడు ఒక చాలా ఇంట్రెస్టింగ్ అయిన పేషెంట్ తగ్గుతుంది. ఈమె ఇండియా ఫస్ట్ పేషెంట్. మైట్రల్ పై ఆల్మోస్ట్ ఆ వయసు వచ్చి చేసినప్పుడు 86 ఇయర్స్లో చాలా ఆయాసమై బ్యాడ్మింటన్ ఆడకుండా హాస్పిటల్కి హార్ట్ ఫెయిల్యూర్ వచ్చినాము. ఇది డే 1 ప్రొసీజర్ అయితే, అది డే 2 5వ రోజు వచ్చి అందరితో ప్రెస్ ముందుకు పోయి బ్యాడ్మింటన్ ఆడి చూపించారు నేను ఇంత బాగా అయిపోయాను. ఎందుకంటే ఈ మాదిరి థెరపీలు ఉన్నాయి, ఇలా ట్రీట్మెంట్ చేస్తే ఈ వయసులో కూడా నాకు ఇంత ఇంప్రూవ్మెంట్ అయింది నా ప్రూవ్ చేశారు. నాకు మాత్రం కాదు, చాలా జనాలు వచ్చి ఈ థెరపీతో బెనిఫిట్ అవ్వాలని. Yeah, no, they are following, sir. You're following. Okay. So, నేను రెండు పేషెంట్ చెప్తా. ఫస్ట్ పేషెంట్ వచ్చి 86 years, డయాబెటిక్, హైపర్టెన్షన్, మ్యాసివ్ హార్ట్ అటాక్. కొన్నిసార్లు వచ్చి ఈ హార్ట్ అటాక్ అయితే ఆ హార్ట్ మసిల్ అంతా డ్యామేజ్ అయిపోతుంది. ఈ
వాళ్ళు చెప్పేసారు ఏం మాదని మేము అంబులెన్స్ పెట్టి తెస్తా ఉంటాము ఏమవుతుందో అవని అది మిగతా రావడం చేయకూడదు ఈ బ్రైట్ కలర్ చూస్తారా అదే లింక్ అక్కడ ఆయన చూస్తే మీకు తెలుస్తాక ఒక క్లిప్ మాది అంతే ఒక చిన్న క్లిప్ హార్ట్ లోపల హార్ట్ బీట్ చేసి అప్పుడే పోయి ఆ వాల్వ్ని ఇది 3D ఇమేజ్ ఆ వాల్వ్ని పట్టి క్లిప్ వేసేస్తే లీక్ కంప్లీట్గా పోయేసింది అంత సిక్కు ఉన్న పేషెంట్ ఇప్పుడు క్లిప్ బాగుంది తెలిసిందే నేను అన్నీ ఎత్తేసాను క్లిప్ హార్ట్ లోపల వదిలేసాను మీకు తెలుస్తుందా అండ్ అంత సిక్కు ఉన్న మనిషి ఇంత పెద్ద బ్రైట్ కలర్ లీక్ ఉన్న మనిషి ఒక్క సుక్క లీక్ లేదు మరో నిమిషం అతను హార్ట్లో ఉండే లోపల హార్ట్ ప్రెషర్స్ అన్ని బాగా తగ్గిపోయి 10 రోజులు వెంటిలేటర్లో ఉన్న మనిషి ఒక వారంలో అతను గ్రేట్ గ్రాండ్ చైల్డ్ తెలుగులో ఎలా చెప్పాలి ముని మనవరాలు ఒక మాట నేర్చుకున్నాను అతను ముని మనవరాలతో ఆటలాడుతున్నాడు అలాగే చూసారంటే ఇది ఇంకొక పేషెంట్ 72 years 2005 హార్ట్ అటాక్ చాలా హార్ట్ ఫంక్షన్ తగ్గిపోయి 25% హార్ట్ ఇతను పాట్నాలో ఉన్నాడు పాట్నాలో వచ్చి హాస్పిటల్ నుంచి మీకు ఇంటికి ఎత్తుకుపోయేది ఇంకేం చేయకూడదు అని చెప్పే పక్షానికి ఇతను ఎయిర్ అంబులెన్స్ ఎక్కి చెన్నై అప్పుడు వచ్చాడు అతను చెప్తున్నాడు నాకు మొదటి ఎయిర్ అంబులెన్స్ అని ఎత్తుకోలేదు నేనేం చేయాలని చెప్తే నేను చెప్పాను పర్వాలేదు నువ్వేం చేసి ఎలాగే ఖర్చు అలాగే చాలా చెడ్డ లీకు పోయి క్లిప్ వేసాను ఇప్పుడు అతను భక్తవత్సలం సార్ వచ్చి చాలా సింపుల్గా మీకు ఇవి ఈ బులెటిన్ విశేషాలు. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. నల్లగొండ జిల్లాలోని నకరేకల్ మండలంలో రోడ్డు ప్రమాదం. ఆగి ఉన్న లారీని ఢీకొట్టిన కంటైనర్, డ్రైవర్ మృతి. సుంకేసుల ప్రాజెక్టుకు కొనసాగుతున్న వరద ప్రవాహం. 19 గేట్లు ఎత్తివేత. కేసీ కాలువకు 2300 క్యూసెక్కుల నీటిని విడుదల. బోధ్లో జిల్లా అధికారులతో కలిసి అడిషనల్ కలెక్టర్ ఆకస్మిక పర్యటన. సీజనల్ వ్యాధులు ప్రబలకుండా పలు సూచనలు. రామగుండంలోని అడ్డగుంటపల్లిలో వృద్ధురాలి హత్య కేసును ఛేదించిన పోలీసులు. చూస్తూనే ఉండండి V3 న్యూస్. లక్ష్యం సమాజహితం. నమస్తే. బులెటిన్ని సమర్పించిన వారు తెలంగాణలో అతి తక్కువ ధరలలో మీరు కలలు కన్న ఇంటిని నిర్మిస్తున్న ఏకైక సంస్థ సన్షైన్ ఇన్ఫ్రా. 9069069333.